రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని శత్రువులతోనే చాలా ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోందట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొందరు నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారట. అందుకే పిఠాపురంలో పవన్ జనసేనపై ప్రజా వ్యతిరేకత ఏర్పడేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ జనసేనానికి వ్యతిరేకంగా పావులు కదుపుతోన్న నేత ఎవరు? ఆయన వెనక నుంచి నడిపిస్తోందెవరు? పిఠాపురంలో అసలేం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ ఇది ఓ పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్ గా భావిస్తారు ఆయన అభిమానులు. దశాబ్ద కాలం పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఏర్పాటులో కీ రోల్ ప్లే చేయడమే కాదు, ఎన్నికల సమరంలో 100% స్ట్రైక్ రేట్ సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్. తర్వాత డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. అయితే కూటమిలో పవన్ క్రియాశీలకంగా ఉంటే తమను పట్టించుకునే వారే ఉండరని టీడీపీ కాపు నేతలు అంతర్మథనం చెందుతున్నారట. అందుకే పవన్ ను ఎలాగైనా కూటమి నుంచి సాగనంపేందుకు పొగపెడుతున్నారని జనసేన అనుమానిస్తుంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, లోకేష్ కు సన్నిహితుడైన కాపు సామాజిక వర్గానికి చెందిన లోక్సభ సభ్యులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులంతా వెనుకుండి వర్మను ఎగదోస్తున్నారనే చర్చకు తెరలేచింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మొదటి నుంచి కాపుల్ని అణిచివేస్తున్నారనే అభిప్రాయం ఆ సామాజిక వర్గంలో ఉంది. యనమలకు వర్మ రాజకీయంగా శిష్యుడిగా మెలుగుతుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ జిల్లా వరకు పవన్ మాటే చెల్లుబాటు అయ్యేలా సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పుడదే జరుగుతుంది. కానీ పవన్ కారణంగానే రాజకీయంగా తాము బలహీనపడుతున్నామని టీడీపీ కాపు నాయకుల్లో భయం పట్టుకుంది. అందుకే పవన్ జనసేన నేతలపై టీడీపీ కాపు నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇటీవల జ్యోతుల నెహ్రూ మినీ మహానాడులో సంచలన కామెంట్స్ వెనుక భారీ వ్యూహం ఉందని అంటున్నారు. జనసేనతో పొత్తు వద్దని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాజాగా పిఠాపురంలో ఇసుకను జనసేన నాయకులు కొల్లగొడుతున్నారని వర్మ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పోలీసులకు రేచీకటి అని, రాత్రివేళ వందలాది లారీలో ఇసుక తరలిస్తున్నా కనిపించడం లేదని విమర్శించారు. ఇలాగైతే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు కూర్చోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కొత్తగా కడ్డువలు కప్పుకొని అక్రమంగా దందా చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పేదలకు ఇసుక దొరకడం లేదని, పెద్ద పెద్ద లారీలతో ఇసుకను దోచుకుపోతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా వర్మలో అసహనం కలిగించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు గెలుపుకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి కర్మని బహిరంగంగా చెప్పడంతో వర్మకు షాక్ తగిలింది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను భుజానెత్తుకుని గెలిపించే బాధ్యత తీసుకున్నారు వర్మ. అందుకే వర్మ తీవ్ర అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు. అందుకే తన బలగమైన ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండా ప్రజల్లో పట్టు సడలకుండా ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన దానికంటే జనసేన వైఖరే ఆయనను రగిల్చి వేస్తుంది. అందుకే ఇక చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. కాకినాడ ప్రజలకు తన నియోజకవర్గంలో పట్టాలించేందుకు అంగీకరించానని చెప్పడం ద్వారా కాకినాడలో జనసేన నాయకుడు ఎంపీ ఉదయ్ కు చెక్ పెట్టవచ్చనేది మరో ఆలోచనగా ఉంది. అందుకే ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని తన అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు వర్మ. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా దెబ్బతీయడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీడీపీలో పెద్ద శక్తుల అండా లేకపోతే వర్మ ఇంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితి ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ ను టార్గెట్ చేయడంలో పైకి వర్మ కనిపించని అదృశ్య శక్తులున్నాయనే మాట వినిపిస్తుంది. మొత్తానికి పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన రాజకీయం మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ కు నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు ఇలా చేస్తున్నారనే చర్చ నడుస్తుంది.